విద్యా బోధనలో వికసించిన కుసుమం భాషా విద్యా సంస్థలు 22 ఏళ్లుగా లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంకిత భావం, అత్యుత్తమ విద్యా బోధనే సంస్థపై పిల్లల తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచింది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధిస్తూ సమాజ సేవలోనూ ముందుంది భాష్యం. ఎడ్యుకేషన్ రంగంలో రేసుగుర్రంలా దూసుకువెళ్తున్న భాష్యం విద్యా సంస్థలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. భాష్యం రామకృష్ణ ఇంటి పేరు విద్యారంగంలో బ్రాండ్ నేమ్ గా మారింది. ఓ ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన రామకృష్ణ 1993లో భాష్యం విద్యాలయానికి బీజం వేశారు. 186 మంది స్టూడెంట్స్ తో ప్రారంభించిన ఈ స్కూల్ను అంకిత భావం, నిరంతర కృషితో గ్రూప్ సంస్థల స్థాయికి తీసుకెళ్లారు రామకృష్ణ. ఈ సక్సెస్ కు కారణం పేరెంట్స్ నమ్మకం, ఆదరణ, స్టూడెంట్ సక్సెస్ రేటే అంటారు రామకృష్ణ. ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో భాష్యం విద్యా సంస్థలు ఎన్నో మైలురాళ్లు దాటాయి. గ్రూప్ సంస్థల్లో భాగంగా నెలకొల్పిన BIIT అకాడమీ గత 4 ఏళ్ల నుంచి జాతీయ స్థాయి ర్యాంకులు సాధించింది. భాష్యం విద్యార్థులు మెడికల్ సీట్లు కూడా సాధిస్తున్నారు. CBSE సిలబస్ ను పరిచయం చేశారు. ప్రస్తుతం 105 బ్రాంచ్లు, 1,09,000 మంది విద్యార్థులు, దాదాపు 11,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తో ఎడ్యుకేషన్ రంగంలో దూసుకెళ్తోంది. బీఈడీ చేయగానే ఇట్లా ఒక స్కూల్లో 3 years టీచర్గా పనిచేశాను. తర్వాత మనం ఎందుకు ఇంకా చక్కగా ఎక్కువ మందికి ఉపాధి కలిగించకూడదు, అందరం కలిసి ఇంకా మంచి మంచి అకాడమిక్ లెవెల్స్ పెంచుకొని మంచి టీచింగ్ ఎందుకు మనం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మరి మా సర్నేమ్ భాష్యం అనే స్కూల్ నేమ్గా స్టార్ట్ చేసి ఫస్ట్ 93లో 186 మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ మంచి మొరాలిటీ వాల్యూస్ ఎట్లా కలుగజేయాలి, అట్లాగే మంచి టీచింగ్ ఎట్లా అందించాలని మేము 8 members స్టాఫ్ మేము ఫస్ట్ ఇయర్ అందరం కూర్చొని రోజు చర్చించుకొని చేయడం జరిగింది. అప్పుడే ఎప్పుడూ లేని విధంగా మంచి ఫలితాలు సాధించాం. మరి గుంటూరు నగరంలో అప్పట్లో 94 ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఫలితాలు రాష్ట్ర స్థాయిలోనే చాలా ఆశాజనకంగా ప్రజల్లో అనిపించినాయి. దాంతో ఎక్కువ మంది ఆదరించారు. ఆ తర్వాత మరి ఇప్పటికి 22 years కంప్లీట్ అయింది. మరి 1,00,000 మంది పైగా 1,09,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 105 బ్రాంచీలు ఉన్నాయి. మరి ఆ పేరెంట్స్ నమ్మకం, వాళ్ళ ఆదరణ, మళ్ళీ స్టూడెంట్స్ సక్సెస్ రేటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏ రోజు కాలానుగుణంగా ఎట్లా స్టూడెంట్స్కి విద్య అందించాలి అనే పాయింట్స్ మొత్తం డిస్కస్ చేసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాం. విద్యారంగంలో భాష్యం సాధించిన విజయానికి నిదర్శనం ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు వరించడం. ఇక్కడి విద్యార్థులు సాధించిన విజయాలకు లెక్కలేదు. అంతేకాదు, అటు సేవా కార్యక్రమాల్లోనూ భాష్యం తనదైన ముద్ర వేస్తోంది. స్టూడెంట్స్ కూడా మేము సైతం అంటూ బాల్యం నుంచే సేవా తత్పరతను అలవర్చుకుంటున్నారు. ఈ కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా విద్యార్థులందరూ స్టాఫ్, మేము మేనేజ్మెంట్ తరఫున మొత్తం ₹1 కోటి మనం కర్నూలు ఫండ్స్కి ఇవ్వడం జరిగింది. అది కూడా మా విద్యార్థుల విన్నపం మేరకు ఏం చేశామంటే ఆ ₹1 కోటి 7 గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఆ 7 స్కూల్స్ కూడా మా స్కూల్స్ లాగా ఉండాలి అనేది మా స్టూడెంట్స్ కోరిక. అట్లా మన వైజాగ్లో మరి ఉద్దు తుఫాన్ రావడం జరిగింది. దానికి కూడా మరి విద్యా సంస్థల తరఫున అందరం ₹1 కోటి మన ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరిగింది. ఎన్నో విజయాలు సాధించిన భాష్యం విద్యా సంస్థల్లో త్వరలో మెడికల్ కాలేజీ చేరబోతోంది. ఇక ఒత్తిడి లేని విద్యను స్టూడెంట్స్ కు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని భాష్యం రామకృష్ణ చెబుతున్నారు. బలవంతంగా కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఎంతవరకు అయితే పే చేయగలరో అంతవరకు పే చేయండి అనే స్థాయి నుంచి స్టార్ట్ చేసాం. మరి ఇప్పుడు కూడా ఎవరైతే అటువంటి బాగా చదువుకోవాలి కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ చక్కగా మొదటి నుంచి ఎట్లా ఉన్నాం ఇప్పుడు కూడా అదే విధంగా తయారు చేసుకుంటూ వస్తున్నాం. IIT సాధించాలి లేదా మెడికల్ సీట్ సాధించాలి అనుకున్న వాళ్ళ కోసం మరి IIT అకాడమీ, BIIT అకాడమీ పెట్టాం. దాంట్లో మరి గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మరి భాష్యం బ్లూమ్స్ అని పెట్టి CBSE సిలబస్ కూడా స్టార్ట్ చేసాం. అది కూడా మరి
మన నగరానికే గొప్ప పేరు తీసుకొస్తూ ఉంది. అదే నిదానంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఆ సిబిఎస్ఈ సిలబస్లో కూడా మంచి ఫలితాలు సాధించి స్టూడెంట్స్ అందరికీ స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ అందించాలి అనేది మా మోటో, భాష్యం మోటో మెయిన్. చాలా సాధిస్తూ వస్తున్నాం. ఇక ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి ఇంక ఏం అవసరం అనే దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాం. ఆ కోర్సెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి తర్వాత ఇంకా ఫైనల్గా మెడికల్ కాలేజీ కూడా ఒకటి స్టార్ట్ చేయాలని మా కోరిక. ఈ నవ్యాంధ్ర రాజధానిలో మరి మకుటంలో మహారాజుగా భాష్యం సంస్థలు ఎదగాలనేది మా కోరిక. భాష్యం విద్యా సంస్థల ప్రొఫైల్ నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 20 భాష్యం అని టైప్ చేసి మీ పేరు ఊరును 54999855కి SMS చేయండి.